హైదరాబాద్ చంపాపేటలోని నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ ఆలయం వద్ద మాత అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో 37వ నెల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ భగవాన్, ట్రస్ట్ సభ్యులు కలిసి నిర్వహించగా రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా గత 3 సంవత్సరాలుగా ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమంతో పాటు దక్షత శిబిరాలు, హెల్త్ క్యాంపులు వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రవి ముదిరాజ్ తెలిపారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ అమ్మవారు మహిమగల దేవతలని, భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. పూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ చంపాపేట్ నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ దేవాలయ ఆవరణలో దాదాపుగా ఒక 3 సంవత్సరాల నుంచి ఇవాళ 37వ నెల అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్నటువంటి మా ట్రస్ట్ చైర్మన్ భగవాన్జీ గారు, అలాగే సుశీలన్న గారు, మరి చింటూ, రాజు, అలాగే తింగ్లికర్ రాజేష్ అన్న, తిలక్ రాజ్, అల్టిమేట్ జితేంద్రాచారి గారు, సీను నాయక్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే శివ గారు మరియు చాలామంది ఆప్తులందరూ కలిసి మేము ఈ యొక్క చంపాపేటలో అన్నదాన కార్యక్రమం అమావాస్య రోజు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కానీ, రక్తదాన శిబిరం కానీ అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలతోటి అందరూ చిన్న చిన్న మనస్పర్ధలు లేకుండా కలిసిమెలిసిగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మంచి మంచి కార్యక్రమాలను భవిష్యత్తులో రాబోయే తరంలో, రాబోయే భావి తరాలలో మంచి కార్యక్రమాలు తీసుకొని